అందరికీ నమస్కారం. సితార్ ఎంటర్టైన్మెంట్స్ మన డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ సభకు సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఈ సినిమా మొదట కొబ్బరికాయ గుట్టిన దగ్గర నుంచి కూడా జరిగిన వింతల గురించి. నేను ఎప్పుడు నమ్మేది ఒక దైవాన్ని నమ్ముతాను, అది కూడా మనకి తోడవ్వాలి ఎప్పుడని. ఆ దైవం కనిపించిన దైవం అది వేరే వేరే రూపాల్లో ఉండొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు. శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణువు కావచ్చు, లేకపోతే రకరకాల వాళ్ళ ఎలువెల్పులు. అలాగే తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశీర్వాదం, అలాగే కళాంబ తల్లి యొక్క ఆశీర్వాదం, ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజు. ముఖ్యంగా ఎన్నో సినిమాలు చేశాను. సరే, దాంట్లో వరుసగా ఇది 4వ సినిమా విజయం సాధించింది. మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష, అఖండ చేసేటప్పుడు అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం. ఆ కోవిడ్ టైంలో సాహసించే ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం, అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా. దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంకా ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాహసించి వస్తారు, జనం చూస్తారు అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది. ప్రతిదీ ఒక ఛాలెంజ్. అయిపోయింది అఖండ, నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి, అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్. అంటే పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్. నేను ఎప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను. ఎందుకంటే నాకు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే లేకపోతే వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్జ్యూమబుల్ కమోడిటీ, అంటే నిత్యావసర వస్తువులు. సో మనం ముందే గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు ముందే ఏం కావాలి, అది ఒక ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల ఏమేమైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు సర్వే చేసి, సో దాని తర్వాత వాటిని మార్కెట్లోకి తీసుకురావడం, ప్రమోట్ చేయడం. దాని తర్వాత అలాగే ఈ సినిమా కూడా, ఎందుకంటే ఈ సినిమా అనేది మనిషి ఒక ఈ దినచర్యల్లో అంటే సతమవుతూ అన్న పానీయాలు అనే అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఎంచుకున్నాడు. కాబట్టి ఆ సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులు ఎటువంటి సినిమాని మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం. ఇండస్ట్రీలో నిర్మాతలు అయితేనేమి, దర్శకులు అయితేనేమి, లేకపోతే మా నటీనటులు అయితేనేమి. అటువంటిది దాని తర్వాత ఒక నేలకొండ భగవంత్ కేసరి అదయింది. దాని తర్వాత ఏమిటి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా అంటే కథ నీటి గురించి. అది చాలా చిన్న సమస్య కావచ్చు ఇప్పుడు మనం అనుకోవడానికి, కానీ సినిమా ద్వారా దాన్ని ప్రజలు అది ముందు భవిష్యత్తులో ఎలా ఈ నీటి కోసమే ప్రజలు కొట్టుకు చేస్తారు అన్నది వాళ్ళ అవగాహన రేకెత్తించిన సినిమా మన డాకు మహారాజ్. టైటిల్ దగ్గర నుంచి కూడా ఒక ఛాలెంజ్. ఏం టైటిల్ పెట్టాలి ఈ సినిమాకి అంశం ఎంచుకున్నప్పుడు, ఈ ఒక నీటి సమస్యలు ఎంచుకున్నప్పుడు ఎన్నో సామాజిక మెసేజెస్, అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు, వాళ్ళ ఒక ఆలోచనని రేకెత్తించాలి అన్నది నా నాన్నగారి నుంచి కూడా నాకు వరకు అది వస్తున్న ఒక పరంపర. దాన్ని ఎలా మనం ఈ సినిమాలో దాని గురించి ఇవ్వాలి. నేను ఒక రాయలసీమ
అంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, దేశంలోనే 2 అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం. ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నేను. ఆ ప్రాంతం యొక్క నీటి సమస్య అంతా తెలుసు. నాన్నగారి ఒక మానసిక పుత్రికలు, ఈ తెలుగు గంగ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ అవన్నీ తర్వాత ఎలా మళ్ళీ మనం పూర్తి చేసాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతా రాసి పెట్టింది. నేను ఇప్పుడు ఎలాగైతే అన్నారు ఫస్ట్ టైం ఏమైనా బుక్ చేయడానికి ఆవిడ షిరిడీలో ఉంది, ఎవరు మన శ్రద్ధా శ్రీనాథ్, అలాగే ఈవిడేమో తిరుపతిలో ఉంది ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఈ నీటి సమస్య కరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినప్పుడే అది పూర్తి కావడం, నేను నా హిందూపురానికి నేను నీళ్లు ఇవ్వగలగడం. సో ఇదంతా అదంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు ఆ నీటి సమస్య గురించి సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి మనం అనుకున్నప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఏముంది, ఇక్కడ మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాటుకుంటూ అక్కడ రాజస్థాన్లో కూడా మళ్ళీ మనం వాళ్ళు దుక్కుదున్ని నీరు పోసి నారు పెట్టి అలాగే కోత కోసి ఎలా చేయగలుగుతాం, అక్కడ కూడా మన ఒక ఇంజనీర్, ఒక సామాన్య ఇంజనీర్, ఒక తెలుగువాడు వెళ్ళి ఎలా చేయగలుగుతాడు. చేసాం మనం ఇక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేసాం. ఎలాగైతే మన రాయలసీమ గురించి చెప్పాను, మన ఇది అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ అని. సో అది పెట్టుకుని మైండ్లో సమస్య చిన్నదే కావచ్చు, కానీ రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కొట్టుకుంటున్నాయి. సరే, ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం, సెలెక్ట్ చేయడం, దాంట్లో పాత్రని ఎలా దాన్ని ఒక ఇంజనీర్ డాకుగా మారడం, అలా దాంతో మొదలయ్యాక సరే మీకు సినిమా గురించి ఈరోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా మాకు ఎవరైతే మేము ఆకలితో ఉన్నామో ఒక సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్బోర్డ్ కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా, దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో, అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ముందు మా దర్శకుల గురించి చెప్పాలి, బాబీ గారి గురించి. అంటే ముత్యాలు ఎలా ఏటమూలుగా జారితే ఎంత అందంగా ఉంటాయి కనపడడానికి, అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మా దర్శకుడు బాబీ. అలాగే బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా, ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక నమ్మకం, ఏదైనా ఒక నమ్మకం ఉంటాను. అంటే ఆయన చూడడానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన, అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా. ఇక ప్రతి చాలా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి సినిమాలో మేము అనుకున్నవి తీసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా. కానీ సినిమా నిడువుని బట్టి ఎంత ఉండాలి సినిమా, అంతే. ఒక చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటారు, సినిమాని ప్రేమించకూడదు మనం, సినిమా తీయాలి అంతే. ప్రేమించామంటే ఇక మన కంట్రోల్లో ఉండదు సినిమా అన్నది, వెళ్ళిపోతుంది. 3 గంటలు కూడా దాటుతుంది సినిమా. అలా కాదు, చెప్పేదైతే చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో క్లుప్తంగా చేయగలిగితే, ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ సినిమా అన్నది. అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ టీము అందరు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసి ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంటు క్రాంతి అయితేనేమి, లేకపోతే సోమరాజు గారు అయితేనేమి, రాధాకృష్ణ గారు అందరూ, అలాగే ఆయన రైటర్స్ మిగతా మన మోహన్ కృష్ణ గారు, చక్రి గారు, వినీత్ గారు అయితేనేమి, అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని
అందరూ కష్టపడి ఈ కథను చేయడం జరిగింది, ట్రీట్ చేయడం జరిగింది. ఇక మా తమన్ గారి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరితో ఇంటి పేరు మార్చేశారు. ఇప్పుడు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని. కానీ నేనంటాను ఈరోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్ అని. అది బెటర్గా ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకోవాలి సినిమాలో. మా రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అయితేనేమి, అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి,